ఏం చేస్తున్నాడు? రోడ్డు వేసాడా? ఎవరినైనా చచ్చినోడు మోసుకెళ్ళాడా? లేకపోతే ఆయన మోసుకోడు ఎవడన్నా నలుగురిని సంపాదించుకున్నాడు అథవా ఇంకేంటి ఆడి పదం? ఏంటి పథకాలు? ఆడమ్మ పథకాలు పోతే ఇంకా అందరు ఇస్తారు. ఆయత ఇవ్వడం కాదు. ఏం పథకాలు? ఆడమ్మ పూకోడి, అమ్మఒడి. ఆడు ఎలా కొత్తగా ఇస్తున్నాడు ఏంటి? ఆ పేరు మార్చాడు అంతే. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటది అంటారు? 30,000 మెజార్టీతో గెలుస్తాడు. ఇంకేం చేస్తాడు ఉన్నాడు ఇప్పుడు. అస్సలు ఏమీ లేదు. కిందకి పోయారు అందరూ. మీకు వస్తుందా? కట్ చేసి మనం ఇంకెందుకు అసలు డబ్బులు లేకుండా పవన్ కళ్యాణ్ గారు వస్తే పవన్ కళ్యాణ్ కాదు, అక్కడ చంద్రబాబు నాయుడు పరిపాలన. పాలన నచ్చిందా మీకు ఇంతకు ముందు? ఏం లోడ్ చేసేది? ఓ లోడ్ చెప్పు బాబు, ఒక లోడ్ చెప్పు. చంద్రబాబు నాయుడు ఎవరికి వేసారు మరి మీరు ఓటు? మేము ఎప్పుడు తెలుగుదేశానికి వేస్తాం. ఈసారి ఎవరికి వేస్తారు? ఈసారి పవన్ కళ్యాణ్ వేస్తాం. అది వెయ్యాలి కదా. తెలియదు నిజాలో మంచిగా చెప్తున్నాడు. అందరూ చెప్పినే చెప్తున్నాడు. జగన్ ఏమన్నాడు? అసలు రాష్ట్రాన్ని లేకుండా చేస్తా అన్నాడు. ఎక్కడైతే పట్టిపోతాడు అనుకున్నాం మేము. ఇలా చేస్తాడు అనుకోలేదు. రాష్ట్రాన్ని లేకుండా చేస్తా అన్నాడు. అసలు ఎవడో చూడండి ఇలా చెత్త రాజకీయాలు. ఆడు బాబు యాదవ్ అనుకుంటే ఆడికంటే అది నాన్నగారు ప్రభుత్వం బాగుందా? పరిపాలన బాగుంది? అసలే ఇంకా చేస్తా. ఆడు నేర్పిన కన్నాలేడు. అక్కడ ఎవరో అసలు అన్ని పోటీ చేస్తాయి కానీ జనం లేరు. ఇంకేం చేస్తా కాదు. ఇప్పుడు 10 ఎంపీలు బొక్కలో ఉన్నాడు. ఆ 10 ఎంపీలు ఏమన్నా చేస్తారా? నెల్లూరు నుండి ఒకరిని తెచ్చాడు, ఆ బాడుకాయ వాడిని. గుంటూరులో వేస్తాడట. ఇంకేంటి? ఆడ ఉంటాడో చేస్తాడో తెలదు ఆ బాడుకోడు. రౌడీ అట్టు కదా. ప్రభుత్వం మారితే బాగుంటుంది అంటారు? మాట్లాడి మారిపోయింది. ఏముంది? అసలు ఏం చేస్తున్నాడా? ఇప్పుడు 2 నెలలు బట్టి అసలు రాష్ట్రం లేదంటే జగన్ ఎక్కడికి వస్తాడు? రాష్ట్రం ఏది? రాష్ట్రం ఎక్కడ ఉంది? పరిపాలన ఎలా ఉందంటే ఎవడో చెప్పలేదు. దీన్ని అంతా మోసం కింద ఉంది. పథకాలు అందుతున్నాయి మీకు? అవునా? అంతున్నాయిలేండి పథకాలు అందాక దాని సరిపోద్ది. వాళ్ళు ఇచ్చిన దానికి వాళ్ళు చేసిన దానికి సరిపోద్ది. పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు, మరి మొత్తం అందరూ వాళ్ళకే వేస్తారండి. ఇప్పుడు వన్ సైడ్ అయిపోద్దండి. పవన్ కళ్యాణ్ మొత్తం అన్ని పడిపోతాయి. మొత్తం దెబ్బకు వచ్చేస్తాడు. అందులో తెలియలేదు. ఎలా అనిపించింది పెద్ద 5 ఏళ్ళ పరిపాలన? చూసారా? ఇలాంటి పరిపాలన ఎప్పుడైనా చూసారా? ఎక్కడన్నా మొఖం చూసాం. అంతా మీ వయసు ఎంత? నా వయసు 70 సంవత్సరాలు. చూసారా ఎప్పుడన్నా 5 ఏళ్ళ పరిపాలన? ఎప్పుడు చూడలేక ఇలాంటి పరిపాలన చూడలేదు. ఈసారి అయితే గవర్నమెంట్ మరి మార్చే ఉద్దేశం ఏమైనా ఉందా? ఎవరికా మనం మారుతాం కదా, ఎవరికాలం మార్చుకుంటారు. అదే మీరే వేస్తేనే కదా ఓటు. ఎవరికి వేస్తారు ఈసారి? మేము ఎవరికి వేస్తాం? ఏం చేస్తాం? దేవుడికి వేస్తాం. దేవుడికి మన మనసులో ఉంది కదా, ఆడికి వేస్తాం. ఇప్పుడు అంటే ప్రభుత్వం మారితే మంచిది అనుకుంటున్నారా? మా బంగారులా మంచిది అనుకుంటున్నా. ఏమన్నా అలా కాదు, వ్యాపారం పథకాలు వస్తున్నాయా మరి మీకు? మాకు పథకాలు ఎవరు? ఎందుకని? ఎవరో ఎందుకని ఏం చెప్తా? అప్లై చేసుకున్నారు? ఏం చేయలేదు. ఎలా అనిపించింది 5 సంవత్సరాల పరిపాలన? అలా అనిపిస్తుంది. ఎంత బాగానే ఉంది కదా. మా ఇక్కడ ఏం మాట్లాడకూడదు కదా, మేము వ్యాపారం కదా. ఎటు అంటే దేంగా మాకు ఏదో ఎలక్షన్ దగ్గరకు వచ్చినాయి అయిపోయినాయి సార్. మనం ఇక్కడ ఏం మాట్లాడకూడదు. వ్యాపారం అక్కడ వేస్తారా? చూసుకుంటా అంతే. ఏంటి ఇక్కడ పవన్ కళ్యాణ్ పోటీ చేస్తారంటే ఎలా ఉంటది అంటావు?
ఈ పక్కన ఈయన ఉన్నాడు కదా మీరు మాట్లాడకూడదు ఇక్కడ. మేము లేవండి అసలు ఇక్కడ. లేరా? ఎక్కడికి వెళ్తారు? హైదరాబాద్ వెళ్ళిపోయారా? ఎందుకని ఇక్కడ వెళ్ళి ఇవ్వండి పళ్ళు? ఇక్కడ ఎమ్మెల్యే గారి ఇల్లు ఉందా? అందుకని చెప్పకూడదా? ఎలా ఉంది 5 ఏళ్ల పరిపాలన? ఎలా అనిపించింది? మామూలుగా ఇంకేముందండి, పథకాలు ఏమైనా అందుతున్నాయా మీకు? మాకేం అందలేదండి. ఎలా ఉంది 5 సంవత్సరాలు జగన్ గారి పరిపాలన? ఎలా అనిపించింది? మామూలుగా ఉంది, ఎలా ఉంటుందండి. ఈసారి మరి ఎలక్షన్స్ వస్తున్నాయి కదా, ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తా అంటున్నారు. ఆయన వస్తారండి, గెలుస్తాడు. లాస్ట్ టైం ఓడిపోయారు కదా, మరి ఈసారి గెలుస్తారా? గెలుస్తాడండి. మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? ఆయనకి వేస్తాను. వస్తే మంచిదేనంటారా? మంచి చేస్తాడంటారా? మంచి చేస్తాడు. ఎలా ఉంది సార్? ఎలక్షన్స్ దగ్గరకు వస్తున్నాయి కదా, ఇక్కడ ఎలా ఉంది? బాగా ఉన్నాం. ఎవరికి అవకాశాలు ఉన్నాయండి ఈసారి? తెలుగుదేశం కూటమికి కూటమి. మాకైతే ఇక్కడైతే చౌకు ఉభయ గోదావరి జిల్లాలో మొత్తం 34 సీట్లు కూటమికి వచ్చేస్తాయని జరుగుతున్నాయి. ఇక్కడ మొత్తం 10 క్లీన్ స్వీప్ చేస్తారంటారు ఇక్కడ అన్ని. మాకంటే మామూలుగా రాజకీయాలు తిరుగుతాను, కానీ మాకు ఇక్కడ భీమవరం ఏరియా ఈ పందేలు ఎక్కువ కదా. ఈ పందేలు వాళ్ళు ఎప్పటి నుంచి అప్పుడే 2-3 నెలల నుంచి 34 సీట్లు మా కూటమిదే కావాలంటే పందేలు తెచ్చుకుంటున్నారు. ఎలా అనిపించింది 5 ఏళ్ల పరిపాలన? ఎలా అనిపించింది? ఎలా అంటే మామూలుగా అభివృద్ధి లేదండి, రాహత లేదండి. రోడ్లు మెయిన్ కాలువలు రైతులకి. మా డెల్టా ఏరియాలో మాకు ఎకరం పోకుండా పండించుకునేవారు అందరు రైతులు. ఇప్పుడేమో సగం ఏమో మునిగిపోతుంది, సగం ఏమో నీళ్ళు ఉండలేదు. కాలువలు ఎక్కడికక్కడ మీరు ఎక్కడికక్కడ పెద్ద కాలువ అక్కడ వెళ్ళి చూడండి. పెద్ద కాలువ మెయిన్ అట్టి మొక్కలు 2 మొలిసిపోయినాయి. ఒకసారి అది తీసుకోండి, మీరు తెలుస్తుంది మీకు. 2 అట్టి మొక్కలు మొలిసిపోయినాయి, గెల్లే మెయిన్ పెద్ద కాలువ. అలా ఉంది కొద్దిగా. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తారంటున్నారు, ఏమన్నా అవకాశం ఉంటుంది ఈసారి? ఓడిపోయారు కదా ఇక్కడ. అప్పటికప్పుడు వచ్చిన మనల్ని ఓడిపోయాడు. అప్పటికప్పుడు వచ్చిన మనల్ని ఓడిపోయాడు. అప్పుడు మరి వాళ్ళ 5-6 నెలల నుంచి వైసీపీ అభ్యర్థి తిరిగేసి ఉన్నాడు. ఇంకా కమిట్ అయిపోయి మా అన్న మారలేదు, అందరు పెద్దోళ్ళు మారలేదు, కుర్రోళ్ళు మారారు. అప్పుడు పెద్దోళ్ళు ఆల్రెడీ కమిట్ అయిపోయామని ఆయనకి మొహం మారలేదు. అప్పుడు టైం లేక. ఇప్పుడు ముందు నుంచి ఉన్నారు కాబట్టి మంచి మెజారిటీ వస్తుంది అంటారా? మామూలుగా గెలుస్తారు? అసలు మొత్తం పశ్చిమ గోదావరి జిల్లా అన్ని నియోజకవర్గాలు బంపర్ మెజారిటీ ఉంటాయి. అన్ని నియోజకవర్గాలు కొద్దిగా మీరు ఎవరికి వేద్దాం అనుకుంటున్నారు? మేము అదే టీడీపీకి. ఎలా ఉంది జగన్ గారి పరిపాలన? పింఛన్ ఒకటి వస్తుంది. పింఛన్ వస్తుందా? వస్తుంది. తీసుకొచ్చి ఇస్తున్నారా వాలంటీర్లు? పట్టుకొచ్చి ఇస్తున్నారు. ఎలా ఉంది పథకాలు? ఇంకేమంతలేదు పథకాలు. జగన్ పరిపాలన మీద చంద్రబాబు నాయుడు మీరు రోడ్లు కూడా అసలు ఏమి పట్టించుకుంటలేదు. అలాంటివి ఏం పట్టించుకుంటలేదు. పవన్ కళ్యాణ్ గారు ఇక్కడ నుంచి పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉంటుంది అంటారు? ఏమో మరి మహానుభావుడు వచ్చినా గానీ ఏం చేస్తాడో ఏం లేదో మరి. ఈ బొక్కలన్నీ తీసుకొచ్చేటప్పుడు సరిపోతాడు. ఈ బొక్కలన్నీ పూర్తి సరిగ్గా సరిపోద్ది అంటారా? ఆడికి అయిపోద్ది. మరి పొడసలా పొడసపోతే చూసుకుంటారంటే పర్లేదు, ఇద్దరు రావటం పర్లేదు. ఏం రావచ్చు, రావచ్చు. గవర్నమెంట్ మారుస్తారా? ఇదే గవర్నమెంట్ వద్దు, మారాలి. మారాలా? ఓకే. అయితే ఎవరికి లాస్ట్ టైం ఎవరికి వేసారు ఓటు? ఇప్పుడు లాస్ట్ టైం మొన్న దీనికి వేసాను, చంద్రబాబు నాయుడు దీనికి వేసాను. తెలుగుదేశం ఈసారి ఇంకా రావాలి కదా, అప్పుడు చూద్దాం. ఎవరికి వేస్తారంటావు? ఎక్కువగా తెలుగుదేశానికే పడుతుంది. ఏముంది మామూలేనండి, ఇప్పుడు ఉన్న మామూలే. ఏమో మనం చెప్పగలం. పథకాలు అందుతున్నాయా మీకు? మా పథకాలు ఏం లేదు. కాలు అవుకున్న దానికి కూడా పిలిచిన రాస్తలేదు. కాలు అవుకు మనిషి చిన్నప్పుడు కానీ రాట్లే. అప్పుడే ఎన్నిసార్లు తిరిగిన పని అవ్వలేదు. ఇక్కడ నుంచి పవన్ కళ్యాణ్ గారు పోటీ చేస్తున్నారు కదా, ఎలా ఉండబోతుంది? ఎవరో వచ్చినా మనం నచ్చిన ఓటేస్తాం తప్ప అలా ఎలాంటి పరిపాలన చేస్తాం మనం చూసొస్తాం. ఏం చూసాం అది చూసాం. మనం ఓట్లు వేసిన కానీ చూస్తాను అంటున్నాను. లాస్ట్ టైం జగన్ గారు ఒక ఛాన్స్ ఇచ్చారు, మరి ఈసారి ఎవరికైనా ఛాన్స్ ఇచ్చే అవకాశం ఉందా? ఏమన్నా చెప్పలేము. ఆ టైం గాలి ఎటు ఊపుతుంది చెప్పలేం. అవును ఉన్నో వస్తుంది అది. 5 సంవత్సరాలు ఏ ప్రభుత్వం అని అంతేనండి.
అది వచ్చే వరకు మాట పథకాలు ఇస్తానంటారా వీళ్ళు ఏమంటారు అంతే. ఇప్పుడు పింఛనే పాలు అవ్వకున్నాం మా అత్త కూడా ఇవ్వలేదంటే వర్కోవాలి. ఆ వారంటీలు అడుగుతానేమో వాళ్ళ దగ్గర డాక్టర్ దగ్గరికి వెళ్ళిపోతుంది. ఇంటికి వచ్చిన ప్రభుత్వాలు ఇవి ఊళ్ళో జనాల నాయకులు ఊళ్ళో నాయకులు ఎక్కడ ఆ పని నుంచి వస్తాయి. ఊళ్ళో నాయకులు నా కొడుకులు దొంగ నా కొడుకులు అంతే. మారాలన్నాయి మారకపోతే బాగుంటుంది అంటారు. ఇప్పుడు పథకాలు ఇష్టం వచ్చి పథకాలు ఇచ్చేస్తున్నాడు. ఎవరు పోతున్నాం మనం పోతున్నాం. అప్పులు పాలు అవి మనమే పోతున్నాం. వాళ్ళ దగ్గర మంచిగా 3 లక్షలు 4 లక్షలు ఉంది మంచిగా. అవి అప్పవాళ్ళు తిరుగుతారా రేపు పొద్దున బాగా మనం అవుతాం. మన మీద వేస్తారు. రేపు పొద్దున పిట్టేరు పాత ఎలా వచ్చి అలా అడ్డేట్ అయిపోతుంది. లాస్ట్ టైం ఎవరికి నేను తెలుగుదేశానికి వస్తాను. ఇప్పుడు కూడా నా ఓటు వచ్చింది. ఇతర ఓటే కాబట్టి నేను ఇతర వచ్చిన మేము వేసింది ఆడికి తెలుగుదేశానికి వస్తాను. వాస్తవంగా చెప్తున్నాం కదా. సిపిఎం నాయకుని అదేనా తెలుగుదేశం కదా. బీజేపీ అదే మిల్లే చేస్తాం. అనుభవస్తుడు. మీ వయసుకి నా వయసుకి సంబంధం లేదు. మేము అనుభవంతో చూసి కొన్ని ఉంటాయి. మీకేంటి ఇంకా చూద్దరు కొత్తదని ఉంటారు. ఓ దెబ్బ తగిలేదాకా కూడా మీకు తెలియదు. తగిలిన తర్వాత అయ్యి బాబాయ్ ఆయన పెద్ద ఆయన చేసేది మనం ఎలా నడుచుకున్నాం. ఒక ఛాన్స్ అని 5 ఏళ్ళు చూశారు. అయిపోయింది, సరిపోయింది.